కి స్వాగతం. రేషన్ డీలర్లకు రూపాయి నుండి ₹3 కమిషన్ పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ నెల నుండి రేషన్ కార్డుదారులకు పంపిణీ చేయు 10% బ్రోకెన్ రైస్ బియ్యం బస్తాలపై QR కోడ్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రేషన్ డీలర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు. సందర్భంగా రేషన్ డీలర్ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు సుదర్శన్ రమేష్, జీవి కృష్ణారెడ్డి మాట్లాడుతూ రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ఎదుట నిదర్శన ధర్నాలు చేపట్టడం జరిగిందన్నారు. తాము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని, తాము న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలన్నారు. ₹1 కమిషన్ నుండి ₹3 కమిషన్ పెంచాలని, ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన QR కోడ్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు వెంకట సుబ్బయ్య, డీలర్లు పాల్గొన్నారు. నా పేరు సుదర్శన్ రమేష్. నేను నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగాను, అలాగే రాష్ట్ర కోశాధికారిగాను పనిచేస్తున్నాను. ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు, మా రాష్ట్ర అధ్యక్షులు మండాది వెంకట్రావు గారి పిలుపు మేరకు ఈరోజు నెల్లూరు జిల్లాలో గౌరవ జాయింట్ కలెక్టర్ వారికి కొన్ని సమస్యల మీద వినతి పత్రం ఇవ్వడానికి మేము జిల్లాలో గల రేషన్ డీలర్లందరం ఇక్కడ ఇచ్చేసాము. ఈరోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల్ని మేము వ్యతిరేకించట్లేదు. పని భారాన్ని తగ్గించండి, పనికి తగ్గ పరిహారం ఇవ్వండి. ఈరోజు గోడౌన్లో ఉన్నటువంటి అధికారులు అయితేనేమి, మాకు మమ్మల్ని బానిసలుగా పనిచేపిస్తున్న అధికారులు అయితేనేమి లక్షలు జీతాలు తీసుకుంటున్నారు. ఈరోజు రేషన్ డీలర్కి పనికిరాని ₹1 కమిషన్ ఇచ్చి మా చేత వెట్టి చాకరీ చేయించుకుంటున్నారు. అంతే, అది కాకుండా ఈరోజు QR కోడ్ విధానం, ఈ QR కోడ్ విధానం రేషన్ డీలర్ల గుండెకోత. ఈ QR కోడ్ విధానం ఒకసారి హమాలి మూట తీసుకొస్తే ఆ మూటని స్కాన్ చేయాలి. ఇంతకు ముందు గతంలో ఒక హమాలి లారీ వస్తే గంట లోపల దించి వెళ్ళిపోతారు. ఇప్పుడు 7 గంటల టైం పడుతుంది. అటువంటి పరిస్థితుల్లో హమాలీలకి ఇబ్బందికరంగా ఉంది, రేషన్ డీలర్కి ఇబ్బందికరంగా ఉంది. అలాగే మాకు QR కోడ్ స్కాన్ చేసిన తర్వాత దించుకున్నటువంటి బియ్యం బస్తాని మరలా మా అక్క చెల్లెమ్మలు ఉన్నారు, మా పెద్దలు ఉన్నారు, మా వయసు మళ్ళిన ముసలి వాళ్ళు ఉన్నారు, వికలాంగులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఒక బస్తా బియ్యాన్ని తీసి కాటా మీద పెడితే 50 కేజీల 580 గ్రాముల కాటా ఉంటేనే నెక్స్ట్ బస్తా కాటా తీసుకుంటుంది. ఈరోజు నెల్లూరు జిల్లాలో 11 పాయింట్లు ఉంటే ఏ పాయింట్లో కూడా కరెక్ట్ పేమెంట్ ఇవ్వట్లేదు. మేము ఎన్నో పర్యాయాలు గౌరవ జాయింట్ కలెక్టర్ గారిని అయితేనేమి, DSO గారిని అయితేనేమి, DM గారిని అయితేనేమి అడిగి మా నోరు గొంతు శ్వాసపోయిందే తప్ప మాకు న్యాయం అయితే జరగలేదు. ఈరోజు మేము ఖచ్చితంగా కూర్చుంటున్నాం. మాకు న్యాయం జరిగేదాకా మేము పోరాటం చేస్తాం. మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. మా పనికి తగ్గ పరిహారం చెల్లించండి. మాకు ₹1 కమిషన్ ని ₹3 చేయండి, లేదంటే 25,000 నుంచి 30,000 గౌరవ వేతనం వచ్చేటట్లుగా జీతాలు ఇవ్వమని మేము కోరుతున్నాం. అలాగే MLS పాయింట్లు ప్రతి ఒక్క డీలర్కి, అంటే మేము పోకముందే లారీ మా అంగడికి వస్తుంది, అట్లా కాకుండా డీలర్ని పిలిపించుకొని వాళ్ళ ముందు ఖాతా వేసి 100% ఒక్కొక్క మూట 50 కేజీలు 580 గ్రాములు ఉంటేనే మా డీలర్లు తెచ్చుకుంటారు. లేదంటే అక్కడే లారీని ఆపేసి ధర్నా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇప్పుడు కూడా జేసీ గారికి మెమరాండం ఇచ్చి జేసీ గారికి కూడా మా ప్రధానమైన డిమాండ్ గౌరవ వేతనం అన్న ఇవ్వాలి, లేదంటే కమిషన్ అన్న పెంచాలి. మాకు ఈ తలకు భారమైనటువంటి ఈ స్కానింగ్ పంపిణీ సమయంలో మాకు చాలా మంది అక్క చెల్లెమ్మలు ఉన్నారు, వాళ్ళు మూటెత్తి కాటా మీద పెట్టలేని పరిస్థితి. అటువంటి విధానాన్ని తొలగించమని మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. మన జిల్లా అధికారులు కూడా కోరుకుంటున్నాం. ఖచ్చితంగా ఈ విధానం మీద అది జరిగేదాకా మేము ఈ పోరాటం ఆపమని చెప్పి తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి మాట్లాడుతాం. ఇప్పుడు గోడౌన్లో QR కోడ్ పెట్టారు. మొన్న దించిన దానికి ఎత్తిన దానికి గోడౌన్లో పెట్టున్నారు. ఇప్పుడు వాళ్ళు అవి పెడితే మేము తోలలేము, లిఫ్టింగ్ తోలలేము అంటే గోడౌన్లు ఎత్తేసారు. ఇప్పుడు డీలర్ ఎట్టా పడుతున్నాడు గవర్నమెంట్ దృష్టిలో?
డీలర్కి ఇప్పుడు వచ్చిన లోడు దించుకుంటాం మేము. మళ్ళీ స్కాన్ చేయాలంటే 2 సార్లు స్కాన్ చేసి చేయాలంటే మా లోడు ఉండరు, వృద్ధులు ఉండరు, ముసలోళ్ళు ఉండరు, 80 సంవత్సరాల మంది డీలర్లు ఉండరు. మాది ఒకటే డిమాండ్, గోడౌన్ లోడ్ పెట్టండి, పిఆర్ కోడ్ పెట్టండి. ఆడే కదా ఎక్కువ ఫ్రాడ్ జరిగేది, ఆడ పెట్టండి. గోడౌన్ లోడ్ పిఆర్ కోడ్ పెడితే అప్పుడు మాకు కూడా ఏదైనా చేయండి, మేము చేస్తాం. మాకు 3 రూపాయలు కమిషన్ పెంచి అప్పుడు చేయండి. ఏదైనా దేనికైనా మేము గవర్నమెంట్కి వ్యతిరేకం కాదు. దీని అవకాశం ఇచ్చిన ఈడే మిత్రులకి అందరికీ ధన్యవాదాలు.